మామిడికాయలమ్మ మామిడికాయలు, పండు పండు మామిడికాయలు, మామిడికాయలమ్మ మామిడికాయలు, మామిడికాయలు, బెంగన్పల్లి మామిడికాయలు, మామిడికాయలమ్మ మామిడికాయలమ్మ మామిడికాయలు. మామిడికాయలు అబ్బాయ్యారా? 50 రూపాయల కిలో అక్క. 50 రూపాయల కిలో 50 మామిడి చెట్ల వచ్చాడు రాలిపోతాయి. మరి తోటలు వెళ్తామ్మా, తోటలకు పోయి తెచ్చుకోపో. 50 రూపాయలకి తక్కువ మామిడికాయలు అయితే. 20 రూపాయల కిలో ఎప్పటి కావాలా? నువ్వు తోటలో పోతే కచ్చుకోమంటాను, ఎవరు కచ్చుకోమంటాను? నేను 30 రూపాయలకి అయితే 50 రూపాయలకి అయితేనే ఇస్తా. ఇక మీరు కొనరు కానీ నేను పోతాను. మామిడికాయలమ్మ మామిడికాయలు 30 రూపాయల కిలో ఇస్తుందా? అక్క నువ్వన్న 30 రూపాయలు కాదు, నేనన్న 50 రూపాయలు కాదు, సపరేట్గా 40 రూపాయలకి ఇస్తా. తీసుకోలేకుండా 50 లేదు, సపడక 20 రూపాయలకి ఇత్తి లేకపోతే లేదు. అబ్బో మీరు కొన్నట్టే ఉన్నది. ఇడుంటే నా టైం వేస్ట్, నేను పోతానా. మామిడికాయలు ఇయరా రమ్మంటే అత్తలేదండి, అమ్ముకోవా? అత్తానమ్మా ఆగుతావా? నేను నచ్చదే అమ్ముకోవడానికి. అత్తానాగు అమ్మా. ఇక్కడ కింద పెట్టదా గాని అక్కడ గోడ మీద పెడతా మామిడికాయ. వెళ్దా చూసుకుంటుందా? ఇవి కూడా పెట్టిన మామిడికాయలుగా. ఒకటి మరిపోయింది, ఒకటి సరిపోయింది. ఎట్లా ఇస్తాను మరి? మంచి 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 ఇస్తావా? మురిపోయింది ఒకటి మురిపోయింది ఉంటుందా? నువ్వు ముసలమ్మ కాబట్టి అసలైన రేటు 50 రూపాయలు. ఇక నువ్వు ముసలమ్మ కాబట్టి 30 రూపాయలకి ఇస్తా. నువ్వు అన్న 30 కాదు కానీ 20 రూపాయలకు ఇస్తా. ఇది లేకపోతే 30 20 కదమ్మా. నువ్వు ముసలమ్మ కదా, ఈ కాయ ఉత్తికిస్తాను పో తినిగా. నాకు అట్లనే ఇస్తాను కదా. ఇక దేవుని దయ వల్ల నాకు అన్ని అమ్ముడు పోతాయి ఇప్పటికే. సరే అమ్మా నేను పోతాను. మామిడికాయలమ్మ మామిడికాయలు, బెంగంపల్లి మామిడికాయలు, మామిడికాయలమ్మ మామిడికాయలు, మామిడికాయలు మామిడికాయలు, బెంగంపల్లి మామిడికాయలు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. అత్తన తమ్ముడు ఈ పొరగాయలన్న ఉంటారో ఉండరో మామిడికాయలు చూడాలి. ఇవాళ పొద్దుగా మంచి బేరమే దొరుకుతుంది. జర్రా తమ్ముడు ఇది పెడతా. మామిడికాయలు ఎంత? మామిడికాయల తమ్ముడు ఇగో ఇంత. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు ఎందుకు దేవుడా? జోకులు బాగానే చేస్తాను కదా. జోక్ ఎక్కడ చేస్తాను తమ్ముడు? నువ్వు అడిగినావుగా మామిడికాయ ఎంత అని. ఇంత అని చూపించు. నేను అక్కడ జోకులు ఎక్కడ ఉన్నా? మామిడికాయలు ఇంతనే పెద్దగా ఉన్నాయని అడగలే, ఏంటంటే అని అడిగిన. అదే ముందు చెప్పాలి తమ్ముడు. ఒక్క కాయకి రెడీ చెప్తారా? సరే తమ్ముడు చెప్తా. ఆవురా ఆవు. మామిడికాయలు చూస్తే నోరుతాను ఫస్ట్ తిత్తుదా అన్న. మామిడికాయలు తిన్నామని బాగా జీవిస్తాను. నువ్వైతే మామిడికాయలు రేటు చెప్తుందా? కిలోకి 50 తమ్ముడు. తక్కువ వేసి లేదు, ఎక్కువ వేసి లేదు. తీసుకుంటే వేసుకోరు, లేకుండా లేదు. 50? ఏంది 50 రూపాయలు కాకపోతే 15 20 రూపాయలకు వస్తుందా? అది తోటలకు పోవాలి, తెంపక రావాలి, పండ పెట్టాలి, ఇక్కడ తెచ్చి అమ్మాలి. 50 రూపాయలు అవుతుంది అంత కలిపితే. మీకు 15 రూపాయలకి నుత్తిగా. ఏంటన్నా మామిడికాయలు చిన్న బక్క ఉన్నాయంట. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు ఎందుకు దేవుడా? నిజమే కదా అన్న. ఎంత చిన్న ఉన్నది బక్క బక్క. అరే నువ్వు దొడ్డున్నావు, ఇటు బక్క ఉన్నాడు. ఇటు బక్క ఉందని ఇతను సోపతి పని చేస్తావా? ఈ మామిడికాయలు కూడా అట్నే. ఒకటి పెద్ద ఉంటుంది, ఒకటి బక్క ఉంటుంది. పెద్ద వాడితోటి బక్క మామిడికాయ కూడా పోతుంది. ఈ మామిడికాయలు బక్క ఉన్నాయని మీకు గుర్తిగా అంటావా? చూస్తే మంచిగా ఉన్నాయి కానీ బక్కరా అయితే లేడు. ఏం చేద్దాం రా మరి? మామిడికాయలు ఇద్దరం 2 అందుకొని మీకు కూరగాయలను చూస్తే మామిడికాయలు కొనట్లేరు, ఇలా మామిడికాయలు ఇరుతారు. సరే చూడు రీ. మామిడికాయ ఎత్తుకోతారే. ఆగురే 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 ఆగు. నా మామిడికాయలు అయితే నాకు వచ్చినాయి.